మా కోసము నువ్వు భూలోకానికి వెళ్ళు. అక్కడ నువ్వు ఓ పునీతుడిని వరించు. మేము నీ పుణ్యగర్భాన జన్మిస్తాము. అలా మాకు త్వరగా శాప విమోచనం కలగాలి. మేము పుట్టిన వెంటనే గంగలో విడిచిపెట్టు తల్లి అని మొరపెట్టుకున్నారు. అందుకనే నేను భూలోకానికి వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. ఆ అష్టవసువులే మనకు జన్మించారు. ఈ చివరి సంతానాన్ని నేను కొంతకాలం పెంచి మీకు అప్పగిస్తాను అని చెప్పి గంగాదేవి అంతర్ధానమైంది. ఆ పుట్టిన పిల్లవాడే దేవవ్రతుడు అంటే భీష్ముడు. భీష్ముడు వశిష్ఠ మహాముని వద్ద వేదాంగాలు చదువుకున్నాడు. శుక్రాచార్యుల వారి వద్ద శాస్త్రాలన్నీ నేర్చుకున్నాడు. మరియు విలువిద్యలో ఆరితేరాడు. రాజనీతి కోవిదుడుగా పేరు పొందాడు. ఆ దేవవ్రతుడే తర్వాత భీష్ముడయ్యాడు. ఆయన కౌరవ, పాండవ వంశాలకు పితామహుడు. కాబట్టి కురుక్షేత్ర సంగ్రామంలో తీవ్రంగా గాయపడి తన ఇష్టానుసారము కురుపిత